హైదరాబాద్ లోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో పైన పటారం లోన లొటారం అన్న సామెత అక్షరాల నిజమవుతోంది. బయటకి బ్రహ్మాండమైన లైటింగ్, ఏసీ హంగులతో మెరిసిపోయే పెద్ద పెద్ద రెస్టారెంట్ల కిచెన్లలో దారుణమైన అపరిశుభ్రత, కుళ్ళిన ఆహార పదార్థాలు బయటపడుతుండటంతో నగర ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ఫుడ్ సేఫ్టీ, ట్రాన్స్పోర్ట్స్ మరియు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి వంటి విలాసవంతమైన ప్రాంతాల్లో జరిపిన ఆకస్మిక తనిఖీలలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రోజుల తరబడి ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన చికెన్, ఫంగస్ పట్టిన పన్నీర్, నిషేధిత రసాయన రంగులను వంటల్లో వాడుతూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. మరికొన్ని బడా హోటళ్ల వంటగదులలో ఫ్రిడ్జ్ల వెనుక ఈగలు, బొద్దింకలు, ఎలుకల సంచారం కూడా కనుగొన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం దేశంలోని మెట్రో నగరాల్లో ఆహార పరిశుభ్రత పాటించడంలో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. నగరంలో దాదాపు 75,000 ఫుడ్ అవుట్లెట్లు ఉండగా అందులో కేవలం 2% లోపు హోటళ్లకు మాత్రమే సరైన హైజీన్ రేటింగ్స్ ఉన్నాయి. చట్నీస్, ప్లాట్ఫామ్ 65 వంటి ఎన్నో పేరున్న బ్రాండ్లకు కూడా అధికారులు నోటీసులు జారీ చేసి భారీ జరిమానాలు విధించారు. అందువల్ల వినియోగదారులు కేవలం హోటళ్ల డెకరేషన్ చూసి మోసపోకుండా అక్కడ FSSAI లైసెన్స్ ఉందో లేదో గమనించాలని, ఏమాత్రం నాణ్యత లోపించినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.